నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సిద్ధాత్ర కార్యక్రమానికి స్వాగతం. రాధాకృష్ణ సంప్రదాయంతో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజంగా ఇస్కాన్ కనిపిస్తుంది. కృష్ణ తత్వాన్ని, భగవద్గీతను, భాగవతాన్ని ప్రచారం చేయడమే లక్ష్యంగా ఇస్కాన్ అనేక ప్రాంతాలలో ఆలయాలను నిర్మిస్తూ వెళుతోంది. ఆ వరుసలో మనకి కనిపించేది కర్ణాటక హుబ్బళ్ళిలోని శ్రీకృష్ణ బలరామ మందిర్. అడుగడుగున కృష్ణ భక్తి పరిమళాలను వెదజల్లే ఈ ఆలయమే నేటి మన తీర్థయాత్ర. దశావతారాలలో కృష్ణావతారానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే బలరామ అవతారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాంటి ఈ ఇద్దరు అవతార పురుషుల సన్నిధానంగా నిర్మితమైనది శ్రీకృష్ణ బలరామ మందిర్. హుబ్బళ్ళిలో ఎన్నో ప్రాచీనమైన ఆలయాలు విరాజిల్లుతున్నాయి. చారిత్రక నేపథ్యాన్ని కలిగిన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అవి అలరారుతున్నాయి. అలాంటి పురాతనమైన ఆలయాల సరసన ఆధునిక నిర్మాణ విశేషాలను పరిచయం చేస్తూ ఇక్కడి ఈ మందిరం వెలుగొందుతోంది. పురాణాలు, ఇతిహాసాలతో ముడిపడిన నేలగా కర్ణాటక కనిపిస్తుంది. కర్ణాటకను, కావేరీ నదిని వేరుగా చూడలేము. ఇక్కడి అనేక క్షేత్రాలను పుణ్యతీర్థాలుగా మారుస్తూ కావేరీ నది కదులుతూ ఉంటుంది. కావేరీ నదీ తీరంలో అనేక వైష్ణవ క్షేత్రాలు అలరారుతున్నాయి. అలాంటి కావేరీ నది స్పర్శిస్తూ వెళ్లే ఈ నేలపై ఇస్కాన్ మందిరాలు కళాత్మకతను కలిగిన ఆధ్యాత్మిక ధామాలుగా అలరారుతున్నాయి. అందుకు నిదర్శనమే ఇక్కడి కృష్ణ బలరామ మందిర్. ఎవరికి అందడు ఎవరికి చందడు ప్రతిమదిలో తానుంటాడమ్మా. ఎవరికి అందడు ఎవరికి చందడు ప్రతిమదిలో తానుంటాడమ్మా. గోవింద కృష్ణ గోపాల కృష్ణ 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 జై రాధా కృష్ణ మోహన కృష్ణ 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 జై. గోవింద కృష్ణ గోపాల కృష్ణ 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 జై రాధా కృష్ణ మోహన కృష్ణ 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 జై. కృష్ణుడు ప్రకృతి ప్రేమికుడు, వనాలకు వసంతాలు పరిచయం చేసిన ఆరాధకుడు. అందువల్ల కృష్ణుడు ప్రకృతికి వేరుగా కనిపించడు. ఆయన ఎక్కడ ఉంటే అది బృందావనం. గోవులతో, గోపాలకులతో కలిసి ఆయన నడయాడిన
ప్రతి ప్రదేశం ఓ గోకులం. ప్రకృతితో పెనవేసుకుపోయినప్పుడే జీవితం ఆహ్లాదకరంగా మారుతుందని నిరూపించిన దేవదేవుడు. అందువల్లనే ఇక్కడి ఆలయం వనాల మధ్య విలసిల్లుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడి బాల్యమంతా బలరాముడితోనూ సుధాముడితోనూ ఆ తర్వాత రాధతోనూ గడిచింది. అందువల్ల ఇస్కాన్ మందిరాలలో రాధాకృష్ణులు, బలరామకృష్ణులు, సుధామకృష్ణులతో కూడిన అందమైన మందిరాలు మనకి కనువిందు చేస్తూ ఉంటాయి. అలాగే కృష్ణ భక్తి తత్వాన్ని ఈ ప్రపంచానికి రుచి చూపించిన నిమాయి, నితాయి మూర్తులు కూడా మనకి ఇస్కాన్ మందిరాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇందీవరశ్యామలకోమలాంగం ఇంద్రాదిదేవార్చితపాదపద్మం సంతానకల్ప ద్రుమమాశ్రితానా బాలం ముకుందం మనసా స్మరామి, బాలం ముకుందం మనసా స్మరామి. ప్రధానమైన రహదారికి పక్కనే ఉన్న ప్రవేశద్వారం నుంచి కృష్ణ భక్తి సామ్రాజ్యంలోకి అడుగుపెట్టవలసి ఉంటుంది. ఎత్తైన చెట్లు, వివిధ రకాల మొక్కలతో కూడిన వనాలు పలకరిస్తూ ఉంటే విశాలమైన దారిలో ముందుకు సాగవలసి ఉంటుంది. ఒక ప్రత్యేకమైన ప్రపంచంలో మన ప్రయాణం సాగుతున్న భావన కలుగుతుంది. నగరానికి దూరంగా వనాల మధ్యలో ఉన్నామనే ఒక అనుభూతి అంకురిస్తూ ఉంటుంది. కాస్త ఎత్తైన ప్రదేశంలో నిర్మితమైన ఆలయం ఇది. పచ్చదనం, పరిశుభ్రత, ప్రశాంతత, పవిత్రత కలగలిసినట్టుగా కనిపించే ఈ ఆలయం మానసికపరమైన ఉల్లాసాన్ని అందిస్తుంది. పైకప్పు కలిగిన దారిలో నడుస్తూ చుట్టూ ఉన్న పచ్చదనం నుంచి అవసరమైన ఉల్లాసాన్ని పొందొచ్చు. వనాల మధ్యలో నుంచి వనమాలి సన్నిధానానికి వెళుతున్నామనే ఒక భావన మనసును మరింత బలంగా ఆధ్యాత్మిక చింతన వైపుకు నడిపిస్తుంది. శ్రీకృష్ణ బలరామ మందిర్ ప్రాంగణంలోకి ప్రవేశించగానే కనులు దోచే బృందావనంలోనో మనసు దోచే మధురలోనో మనం విహరిస్తున్న భావన కలుగుతుంది. విశాలమైన ఈ మందిరములోకి అడుగుపెట్టగానే బలరామకృష్ణులకు మరింత చేరువైనట్టుగా అనిపిస్తుంది. వారి లీలా విశేషాలను ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాస్త ఎత్తైన ప్రదేశంలో నిర్మితమైన మనోహరమైన మందిరం ఇది. ఎదురుగా శిఖర భాగాన్ని కలిగిన మందిరం ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడి ఉండటం కనిపిస్తుంది. మందిరానికి ఇరువైపులా గల గోడలకు శ్రీకృష్ణుడి లీలా విశేషాలకు సంబంధించిన చిత్రాలు మనసును మంత్రిస్తూ ఉంటాయి. శ్రీకృష్ణుడి బాల్యం, నందగోకులం, అసుర సంహారం, గోవులతో గోపాలకులతో కూడిన ఆటపాటలు, సుధాముడితో స్నేహం, రాధాదేవితో ప్రణయం, బలరాముడితో కలిసి సాగించిన ప్రయాణం తాలూకు దృశ్యాలు హృదయానికి హత్తుకుంటాయి. పుష్పక విమానాన్ని తలపించే ఈ మందిరంలో శ్రీకృష్ణ బలరామ మూర్తులు నయన మనోహరంగా దర్శనమిస్తూ ఉంటారు. సాధారణంగా ఇస్కాన్ ఆలయాల్లో రాధాకృష్ణులు, శ్రీకృష్ణ బలరాములు, నిమాయి, నితాయి, పాలరాతి మందిరాలు వరుసగా ఉండటం మనం చూస్తూ ఉంటాము. అందుకు భిన్నంగా మనకి ఈ మందిరం కనిపిస్తుంది. ప్రధానమైన మందిరంలో శ్రీకృష్ణ బలరాముల స్వర్ణవర్ణంలోని మూర్తులు సమూహితులను చేస్తాయి. విశాలమైన నేత్రాలతో, విలక్షణమైన అలంకారాలతో మంత్రముగ్ధులుగా మారుస్తాయి. చక్రపు కళ్ళతో టక్కరి చూపుతో తిరునామంబుతో వెలిగిపోవునే నెమలి పింఛముతో తలని ఊపుతో అల్లరి నవ్వుతో మాయే చేయునే ముత్తుల చంద్రుడు యశోద బాలుడు నల్లని రేడమ్మ కనులు తెప్పనీయడు ముత్తుల చంద్రుడు యశోద బాలుడు నల్లని రేడమ్మ కనులు తెప్పనీయడు గోవింద కృష్ణ గోపాల కృష్ణ 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 జై రాధా కృష్ణ మోహన కృష్ణ 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 జై గోవింద కృష్ణ గోపాల కృష్ణ 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 జై రాధా కృష్ణ మోహన కృష్ణ 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 జై. కృష్ణావతారాన్ని ఒకసారి పరిశీలన చేస్తే పసివాడుగా ఆయన చేసిన అల్లరి పనులు అత్యంత మనోహరంగా కనిపిస్తాయి.
గోవులు, గోపాలకులు, గోపికలతో కలిసి సాగిన ఆటపాటలు నయనానందకరంగా అనిపిస్తాయి. బాల్యంలోనే మాయారూపాలతో వచ్చిన అసురులను సంహరించిన సాహసిగా ఆయన కనిపిస్తాడు. అలాగే దేవేంద్రునిని సైతం ఎదిరించి గొడుగులా గోవర్ధనగిరిని ఎత్తిన అవతారమూర్తిగా దర్శనమిస్తాడు. ఇక రాధతో ప్రేమ, సుధాముడితో స్నేహం, బలరాముడితో సోదర ప్రేమ కృష్ణావతారంలో పూర్ణత్వాన్ని చాటుతూ ఉంటాయి. శ్రీకృష్ణ బలరాముల మధ్య ప్రేమానురాగాలు ఈ లోకానికి ఆదర్శనీయమనే చెప్పాలి. బలరాముడు అంటే కృష్ణుడికి ఎంత ప్రేమనో అంతే గౌరవం కలిగి ఉండటం మనకి కనిపిస్తుంది. అలాగే కృష్ణుడి అల్లరి పనులను, ఆకతాయితనాన్ని నవ్వుతూనే భరించిన సోదరుడిగా బలరాముడు కనిపిస్తాడు. అభిరుచులు, అభిప్రాయాల విషయంలో ఎంతటి వైవిధ్యం ఉన్నప్పటికీ వారు ఒకరంటే ఒకరికి అపారమైన ప్రేమను కలిగి ఉండటం మన అనుభవంలోకి వస్తుంది. वसति दशनशिखरे धरणी तव लग्न शशिनि कलङ्क कलेवनि माग्ना केशवाधृत सुकररूपा केशवाधृत सुकररूपा जय जगदीश हरे जय जगदीश శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో బలరామావతారం కూడా విశేషమైనదిగా కనిపిస్తుంది. ఆదిశేషుడి అంశావతారంగా ఆయనను భావిస్తూ ఉంటారు. నాగలిని ఆయుధంగా ధరించే బలరాముడిని కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ సంబంధమైన దేవతగా పూజిస్తూ ఉంటారు. మహాపరాక్రమవంతుడైన బలరాముడి సమక్షంలో కృష్ణుడు కొన్ని లీలా విశేషాలను చూపటం మనకి కనిపిస్తుంది. శ్రీకృష్ణుడితో కలిసి బలరాముడు సాందీపని ఆశ్రమంలో విద్యను అభ్యసించాడు. కృష్ణుడితో కలిసి చిన్నతనంలోనే అసుర సంహారం చేసిన వైనం మనకి భాగవతంలో కనిపిస్తుంది. తన నాగలితో యమునా నదిని బృందావనానికి మరింత సమీపంగా లాగిన తీరు ఆయన పరాక్రమాన్ని వివరిస్తుంది. సోదర ప్రేమకి నిదర్శనంగా, నిర్వచనంగా చెప్పుకునే శ్రీకృష్ణ బలరాములు ఇక్కడే ఒక వేదికపై కొలువై పూజలు అందుకుంటూ ఉండటం విశేషంగా అనిపిస్తుంది. ఇస్కాన్ ఆలయంలో ప్రధానమైన మందిరములోని బలరామకృష్ణుల సన్నిధానంలో నిమాయి, నితాయి ప్రతిమలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇద్దరు కృష్ణ నామాన్ని స్మరిస్తూ కృష్ణ భక్తిని విశ్వవ్యాప్తం చేసిన మహాభక్తులు. రాధాకృష్ణ సంప్రదాయములో భక్తులు నాట్యం చేస్తూ ముందుకు సాగడం అనే ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టినది నిమాయి, నితాయినే. శ్రీకృష్ణ బలరామ మందిరంలో వారి సన్నిధిలో మనకి నిమాయి, నితాయి ప్రతిమలు దర్శనమిస్తాయి. ఇస్కాన్ ఆలయాల్లో వీరి పాలరాతి మూర్తులు తప్పకుండా కనిపిస్తూ ఉంటాయి. రాధాకృష్ణులను కీర్తిస్తూ నాట్యముద్రలో వీరి మూర్తులు దర్శనమిస్తూ ఉంటాయి. రాధాకృష్ణులు కృష్ణ బలరాములతో సమానంగా వీరు ఆరాధించబడుతూ ఉంటారు. మనం ఈ ఆలయానికి వస్తూ ఉండగానే వనాల మధ్యలో కనిపించే మూర్తులు వారివే. నిమాయి, నితాయి ఇద్దరూ కూడా 14-15 శతాబ్దాల మధ్యకాలానికి చెందినవారే.
నిమాయిని గౌరాంగుడు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. చిన్నతనంలోనే అనేక శాస్త్రాలను అధ్యయనం చేసిన నిమాయి అంతటా ఉన్నది కృష్ణుడే, అన్నింటా ఉన్నది కృష్ణుడే అనే సత్యాన్ని గ్రహిస్తాడు. ఆ తర్వాత తన 25వ ఏట సన్యాసాన్ని స్వీకరించి కృష్ణనామ సంకీర్తనం చేస్తూ అనేక క్షేత్రాలలో పర్యటిస్తాడు. ఆయన సన్యాసాశ్రమ నామమే చైతన్య మహాప్రభువు. ఇక చైతన్య మహాప్రభుకి స్నేహితుడు, శిష్యుడు నితాయి. ఆయన అసలు పేరు నిత్యానందరామ. గౌడీయ సాంప్రదాయం వారు ఆయనను బలరాముడిగా భావిస్తూ ఉంటారు. బెంగాల్లోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన నిత్యానంద చిన్నప్పటి నుంచే కృష్ణభక్తి పట్ల ఆకర్షితుడవుతాడు. చైతన్య మహాప్రభుతో కలిసి ఆయన అనేక ప్రాంతాల్లో పర్యటిస్తాడు. ఇద్దరు కృష్ణనామ సంకీర్తనంతో నాట్యం చేస్తూ పరవశించిన వారే. रुचिरानना कृष्णा शौर्यवारिधे पुरहरा विभो कृष्णा मुक्तिदायका विमलपालका कृष्णा वल्लभीपते कमललोचना कृष्णा काम्यदायका जय जनार्दना कृष्णा राधिकापते जनविमोचना कृष्णा जन्ममोचना. సర్వం కృష్ణమయం జగత్ అన్నట్టుగా అనంతుడైన కృష్ణుడికి వేరుగా ఉన్నది ఏదీ లేదు అనే సత్యాన్ని ఎంతోమంది మహాభక్తులు ఆశ్రయించారు. అనుక్షణం ఆ స్వామిని సేవిస్తూ కీర్తిస్తూ మోక్షమార్గం దిశగా సాగిపోయారు. 12వ శతాబ్దానికి చెందిన జయదేవుడు రాధాకృష్ణులపై శృంగార భక్తిరస ప్రధానమైన గీత గోవిందం రచించారు. ఆయన అష్టపదులను ఇప్పటికీ కృష్ణ భక్తులు ఆలపిస్తూనే ఉంటారు. ఇక శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడు కృష్ణభక్తి వైభవాన్ని ఆవిష్కరించాడు. నృత్య అభినయ ప్రధానమైన ఈ రచన కృష్ణుడి పాదాల సన్నిధిలో తరించేలా చేస్తుందని చెబుతారు. ఇక నారాయణ తీర్థుల వారి కృష్ణలీలా తరంగిణి, వల్లభాచార్యుల వారి మధురాష్టకం కూడా అటువంటివే. ఇలా ఎంతో మంది భక్తులు కృష్ణభక్తి మార్గాన్ని మరింత ప్రకాశవంతం చేస్తూ ముందుకు సాగిపోయారు. భక్తి మార్గంలో ప్రయాణించాలనుకునేవారు, భగవంతుడికి సమీపంగా వెళ్లాలనుకునేవారు ముందుగా అడుగు పెట్టవలసింది సేవా మార్గంలోనే. మానవత్వమే మనిషిని సేవా మార్గం వైపు మళ్లిస్తుంది. ఆధ్యాత్మికతతో ముడిపడిన ఈ అంశాలు అర్థమయ్యేలా ఆవిష్కరించే భక్తి వేదాంత జ్ఞాన కేంద్రంగా ఇస్కాన్ను తీర్చిదిద్దడమే శ్రీల ప్రభుపాదుల వారి ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. చైతన్య మహాప్రభువు చూపిన మార్గంలో నడిచిన వారే శ్రీల ప్రభుపాదులవారు. ఆయననే భక్తి వేదాంత స్వామి పేరుతోనూ పిలుచుకుంటూ ఉంటారు. ప్రధానమైన మందిరానికి ఎదురుగా శ్రీల ప్రభుపాదుల వారి మూర్తి మనకి కనిపిస్తూ ఉంటుంది. సజీవంగా ఆయన ఎక్కడ ఉన్నారనే ఒక భావన కలిగేలా ఈ మూర్తిలో జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజంగా విరాజిల్లుతున్న ఇస్కాన్కి మూల పురుషుడు ఆయనే. ఇస్కాన్ మందిరాలన్నీ ఆయన సంకల్ప బలం నుంచి ఆవిర్భవించినవే. చైతన్య మహాప్రభువు బోధనలు కృష్ణభక్తిలో తరించడానికి ఆయన అనుసరించిన మార్గం, ఆచరించిన నియమాలు శ్రీల ప్రభుపాదుల వారిని ఎంతగానో ప్రభావితం చేశాయి. దాంతో ఆయన ఇస్కాన్ రూపకల్పనకు నడుం బిగించారు. వయసు పైబడినా లెక్క చేయకుండా ఆయన దేశ విదేశాల్లో పర్యటిస్తూ కృష్ణభక్తి తత్వాన్ని ప్రచారం చేశారు. గీతా వైభవానికి తన వంతు కృషి చేశారు. భవిష్యత్తులో ఈ బాధ్యతను నిర్వహించే ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఇస్కాన్ మందిరాలను నెలకొల్పుతూ వెళ్లారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేది ఇస్కాన్ వారి మూలమంత్రమై మ్రోగుతుంది. కృష్ణాష్టమి, రాధాష్టమి వంటి పర్వదినాల్లోనూ చైతన్య మహాప్రభువుల వారు జన్మించిన విశేషమైన రోజున ఇక్కడ ప్రత్యేకమైన పూజలు, ఆరాధనలు, భజనలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి ఏడాది
కృష్ణాష్టమి మరుసటి రోజున శ్రీల ప్రభుపాదుల వారి జయంతి రోజున కూడా విశేషమైన అలంకారాలతో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడి సన్నిధిలో, ఆయన భక్తి సామ్రాజ్యంలో ఆకలితో ఎవరూ ఉండకూడదనేది ప్రభుపాదుల వారి ఆలోచన. అందువల్ల ఆయన మధ్యాహ్న వేళల్లో ఆలయాల్లో అన్నసంతర్పణ జరిగేలా ఒక ప్రణాళిక రచన చేసి ఆచరణలో పెట్టారు. అది ఇప్పుడు అక్షయపాత్ర ఫౌండేషన్గా రూపుదాల్చింది. బెంగుళూరు ఇస్కాన్ అధ్యక్షుడు మధు పండిత్ దాస్ 2000 సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు. ఈ ఫౌండేషన్కి సంబంధించిన అతిపెద్ద వంటశాల ఇక్కడికి దగ్గర్లోనే ఏర్పాటు చేశారు. పేద విద్యార్థులు ఆకలితో బాధపడకూడదు, చదువులో వెనకబడకూడదు అనే ఉద్దేశంతో అనునిత్యం ఈ ఫౌండేషన్ కింద 1,50,000 మంది చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. అలాగే 1,50,000 మంది పేద ప్రజలకు కేవలం 5 రూపాయలకే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ఇస్కాన్ వారు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో ఇవి ముందు వరుసలో నిలుస్తాయనే చెప్పాలి. అనునిత్యం ఈ ఆలయం తలుపులను ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. బెంగళూరు నుంచి హుబ్బళ్ళికి రైళ్లు, బస్సులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, రాయచూర్, సింధనూర్, గదగ్ మీదుగా హుబ్బళ్ళి చేరుకోవచ్చు. అక్కడి నుంచి ఈ ఆలయానికి వెళ్లడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక మార్గాన్ని సుసంపన్నం చేస్తూ ఇస్కాన్ తన ప్రత్యేకతను చాటుతోంది. వందలాది మందిరాల ఆవిష్కరణతో భక్తి, జ్ఞాన మార్గాలను ప్రకాశవంతం చేస్తోంది. మానవతా దృక్పథంతో సేవా మార్గంలో ప్రయాణించవలసిన ఆవశ్యకతను గుర్తు చేస్తోంది. అలాంటి ఇస్కాన్ సముదాయంలోని ఈ ఆలయం గురించిన విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అడుగడుగున గోవిందుని అడుగుల సవ్వడితో గంధర్వ సీమని నేను చేరుకోనా. హరియే దైవం, హరియే ధ్యానం, హరినామమే జీవనం, హరి 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 హరి. హరియే దైవం, శ్రీ హరియే ధ్యానం, హరినామమే జీవనం, హరి 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 హరి. కృష్ణ కృష్ణ హరే హరే, కృష్ణ కృష్ణ ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.